వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీటీడీ భక్తులకు కీలక సూచన. 2 రోజుల పాటు ఎస్ఎస్డీ టికెట్ల రద్దు. భక్తులు గమనించాలని టీటీడీ సూచన. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు. ఏపీ చాలా నష్టపోయింది, గట్టెక్కించాలి. అరవింద్ను కోరిన చంద్రబాబు. కబాలి టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. ఈ నెల 4న రథసప్తమి వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఆ రోజు 5వ తేదీల్లో ఎస్ఎస్డీ టికెట్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రథసప్తమి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకే టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు కోరారు. పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోచారం సంజయ్, మహిపాల్ రెడ్డి, అరకపూడి గాంధీ, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. అయితే ఈ పిటిషన్ను గతంలో దాఖలైన పిటిషన్ను ట్యాగ్ చేసిన ధర్మాసనం ఈ నెల 10న పాతదానితో కలిపి విచారిస్తామని వెల్లడించింది. ఢిల్లీలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. 2 గంటల పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్ల పరిణామాలను ఆర్థిక సంఘం చైర్మన్ దృష్టికి సీఎం తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో రంగాల వారీగా జరిగిన నష్టంపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. 2019-24 మధ్య జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఆయన పనిగడియాతో వివరించారు. గోవాలో టాలీవుడ్ నిర్మాత కృష్ణప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో డ్రగ్స్ కేసులో కృష్ణప్రసాద్ పట్టుబడ్డారు. 2023లో నైజీరియన్ డ్రగ్స్ నెట్వర్క్ కింగ్ పిన్ పెటిట్ ఎజుబూర్ దగ్గర కృష్ణప్రసాద్ 100 కొకైన్ ప్యాకెట్లు కొన్నాడు. వాటిని హైదరాబాద్ తీసుకువచ్చి 10 ప్యాకెట్లు విక్రయించాడు. దీనితో పోలీసులు అప్పుడు కృష్ణప్రసాద్ను అరెస్ట్ చేశారు. తాజాగా ఆయన ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. చూసారుగా, ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.